హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? నేను ఈరోజు బెండకాయ ఫ్రై చూపిస్తున్నాను. అయితే బెండకాయ అనేది జిగురు ఐటమ్ కాబట్టి అలా జిగురు కాకుండా ఫ్రీగా మంచిగా అవ్వడానికి చూపిస్తున్నానండి. యాక్చువల్గా నేను కిలో బెండకాయలు తీసుకున్నాను. అయితే ఫస్ట్ బెండకాయ కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా తూడ్చా. చూడండి, ఏమన్నా వాటర్ ఉందా? ఏమీ లేదు. నీట్గా తూడ్చేసి ఇవి పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. 1 kg ఇది. ఇక ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే వెల్లుల్లిపాయ. జనరల్గా అల్లం వెల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే కొంచెం జిగురులా అవుతుంది, కర్రీలాగా అవుతుంది. అందుకని నేను ఓన్లీ వెల్లిపాయ ఈ విధంగా దంచి పెట్టుకున్నాను. ఇది ఒక చిన్న రోల్లో దంచి పెట్టానండి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. సో ప్యాన్లో ఆయిల్ తీసేసుకున్నాను కదా, కొంచెం జీలకర్ర వేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు వెంటనే ఎల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు దంచి పెట్టుకున్నాను కదా, అది వేసేస్తాను. కొంచెం వెల్లిపాయ వేగుతుంది కదండి, కొంచెం లైట్గా శనగపప్పు వేసేసుకోవాలి. చూడండి, కొంచెం పప్పులు కూడా వేగాయి, ఎల్లిపాయ కూడా వేగింది. ఇప్పుడు వేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. సో ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదండి, ఇప్పుడు మనము కావలసినంత పసుపు వేసుకోవాలి. సో ఆనియన్స్ వేగాయి చూడండి. 100% వేగే అవసరం లేదు, ఎందుకంటే బెండకాయతో వేగుతాయి కాబట్టి. ఇప్పుడు మనం బెండకాయ వేసేసుకోవాలండి. సో బెండకాయ వేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిడ్ గిట్ట పెట్టకుండా స్టవ్ ఫ్లేమ్ ఎక్కువనే పెట్టేసుకొని హైలోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఆ జిగురు అనేది అంత మొత్తం ఎండిపోతుంది అన్నమాట. జిగురు అనేది రాదు. చాలాసేపు కలుపుతూ ఉంటే ఆ జిగురు అనేది ఎండిపోతుంది. కింద అడుగు కూడా అంటదండి కలుపుతూ ఉంటే. చూడండి, జిగురు లేకుండా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇంతలో మనం కొంచెం మసాలా రెడీ చేసుకుందామా? చూడండి, కొంచెం డ్రై కొబ్బరి అయినా పర్లేదు, లేక మామూలు అప్పుడే కొట్టిన కొబ్బరికాయ అయినా పర్లేదు. నేనైతే డ్రై తీసుకుంటున్నాను, ప్రస్తుతం మా ఇంట్లో లేదనమాట పచ్చిది. సో ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను. కొంచెం ధనియాలు తీసుకోవాలండి, ధనియాలు. ఇది మసాలాకు వస్తుందన్నమాట ఈ ఫ్రైకి. సో మసాలా రెడీ అయింది కదా చూడండి. ఈ మసాలాని కర్రీలో వేసుకోవాలి, ఫ్రైలో. సో బెండకాయ జిగురు లేకుండా ఫ్రై అవుతూ ఉంది. మనం ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. సో బెండకాయ మంచిగా ఫ్రై అవుతూ దగ్గరకైనట్టు అయింది కదండి. చూడండి, ఏమీ జిగురు లేదు, నో స్టిక్. సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. సో సాల్ట్ కొంచెం అంత కరిగాక కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు. సో కర్రీ అయింది చూడండి. ఇప్పుడు మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఈ మసాలా వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. 3 స్పూన్స్ సఫిషియంట్ అనిపించదండి, ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం వేస్తున్నానండి. ఫస్ట్ నేను కారం పొడి వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసాను అనమాట. సో మసాలాలో వేసిన 1/2 స్పూన్ కారం అనేది జస్ట్ ఫర్ యూనిఫార్మిటీ, మసాలా యూనిఫామ్గా అవ్వడానికండి. సో కర్రీ అయితే ఫ్రై అయిపోయిందండి. మనం ఇప్పుడు ఫైనల్ టచ్గా కొత్తిమీర గార్నిషింగ్గా వేసేసుకుందాం. కొత్తిమీర వేసాక కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని ఒక 2 minutes ఇప్పుడు లిడ్ పెట్టుకోవచ్చు మనం. సో ఎమ్మి టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ఇస్తే సరిపోతుంది. సో ఎమ్మి టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అండి. చూడండి, సర్వుతున్నాము. సో వ్యూవర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కమెంట్స్ కూడా పెట్టండి, మనకు చేంజెస్ కావాలంటే చేస్తాను నేను. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఓకేనండి. బాయ్ అండి, సీ యూ ఆల్.